ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ప్రేక్షకులకి మహర్నవమి శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు జగన్మాతని మహిషాసురమర్దినిగా అలంకరిస్తారు. ఈ అలంకరణ యొక్క విశేషత ఏమిటి, మహిషాసురమర్దిని 12 రాసుల వారు ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ నవమి, మహానవమి చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు మహిషాసురమర్దిని పూజ ద్వారా గ్రహపీడ తొలగుతుంది, సంతోష సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు వారం హిందూవారం లేదా సోమవారం. చంద్రుడి యొక్క ప్రతికూలతని దూరం చేసుకోవటానికి ఈరోజు మహిషాసురమర్దిని పూజలు ఉపకరిస్తాయి. అన్నదానం, వస్త్రదానం, గోసేవ ఇత్యాది కార్యక్రమాలు కూడా చంద్రప్రీతికి దోహదపడతాయి. తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క యుతి, అలాగే బుధుడి యొక్క యుతి ఉంది. ఈ రవి బుధుల కలయిక చక్కటి నిపుణ యోగాన్ని కలిగిస్తుంది. తద్వారా సరస్వతి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. తెలివైన నిర్ణయాలు తద్వారా జీవితంలో అభివృద్ధి ఏర్పడతాయి. ఈరోజు మహర్నవమి విశేషమైనటువంటి రోజు. మహిషాసురమర్దిని యొక్క పూజలు, స్మరణ ఉత్తమ ఫలితాన్ని కలిగించి గ్రహపీడను తొలగిస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మహిషాసురమర్దిని అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే తనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. అనుభవంగా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల ద్వారా విస్మయాలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన ప్రయోగాలు పారిశ్రామిక రంగం వారికి వికటిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. వ్యాపార రంగం వారికి ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. నూతన ప్రక్రియల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఉద్యోగస్తులకి ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మేషరాశి వారు మహిషాసురమర్దిని దేవిని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి కొబ్బరి అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహపీడ తొలగుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. నూతన బాధ్యతని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు వ్యాపార రంగం వారికి రాణిస్తాయి. లాభాలను గడించేటువంటి యుక్తులు బాగా పనికి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాల్ని వైద్య వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా బలాన్ని పెంచుతాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహిషాసురమర్దిని దేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి తేనెని
నైవేద్యంగా నివేదించడం ద్వారా సంకట పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం, సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతారు. ఆటంకాల్ని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. బలాన్ని ప్రదర్శించేటువంటి కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ కొనసాగుతుంది. ఆర్థిక అవరోధాలని పారిశ్రామిక రంగం వారు దూరం చేసుకోగలుగుతారు, అధిగమించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. విద్యా విషయాల్లో విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహిషాసురమర్దిని దేవిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం, ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మానసిక భీతి, ధైర్యం సమాంతరంగా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ ఎదుర్కొనేటువంటి సంఘటనలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో పారిశ్రామిక రంగం వారికి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు ప్రారంభించలేకపోతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహిషాసురమర్దిని దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి అరిసెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన అంశాలు వ్యాపారపరంగా కూడా లాభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మంచి అవకాశాల ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. మహిళలు శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వినోదాల్లో పాల్గొంటారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహిషాసురమర్దిని దేవిని పారిజాతాలతో పూజించి చక్ర పొంగల్ని భక్తి శ్రద్ధలతో నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో గృహరీత్యా ఆనందకర పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయి. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వ్యాపార లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి బలం పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారు మెరుగైనటువంటి అవకాశాలని దక్కించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహిషాసురమర్దిని దేవిని బిల్వదళాలతో పూజించి బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. శ్రమ తగ్గుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు పారిశ్రామిక రంగం వారికి ఏర్పడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. క్రీడారంగం వారికి విజయాలు దక్కుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. సినీ రంగం వారికి కూడా అవకాశాలు మెండుగా లభిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహిషాసురమర్దిని దేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా మనోవాంఛలు నెరవేరుతాయి.
విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక మానసిక రుగ్మతలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులను నివారింపగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. కళారంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. శ్రమతో కూడినటువంటి విషయాలు స్థిరాస్తి రంగం వారికి ఏర్పడతాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహిషాసురమర్దిని దేవిని తులసి దళాలతో పూజించి భక్తి శ్రద్ధలతో పొంగలని నైవేద్యంగా నివేదించడం ద్వారా శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే నత్తనడక కార్యక్రమాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. స్వతంత్ర నిర్ణయాలను తీసుకోలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి అతి జోక్యం ద్వారా సమస్యలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి గట్టి కృషితో మాత్రమే రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆరోగ్య ప్రతికూలత కూడా కొనసాగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు వహించాలి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహిషాసురమర్దిని దేవిని శ్రీగంధంతో పూజించి పులిహోరని భక్తి శ్రద్ధలతో నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక ప్రతికూలత కనుమరుగవుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభింపబడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి శక్తిని పెంచుతాయి. అభివృద్ధిలో ఏర్పడినటువంటి అనుకూలత స్థిరాస్తి రంగం వారికి ఆనందాన్ని పెంచుతుంది. విద్యార్థులకి ఆశించినటువంటి విషయాలు దక్కుతాయి. మహిళలు గృహపరంగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహిషాసురమర్దిని దేవిని సువర్ణ గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగాని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. అవమానకర సంఘటనల నుంచి బయటికి రాలేకపోతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. ఆటంకాలని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. పోటీని తట్టుకునేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. రాజకీయ రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే రాణించగలుగుతారు. ప్రయాణాల విషయంలో క్రీడా రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారు అనుకూల ప్రతికూల పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితిని జీర్ణించుకోలేకపోతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహిషాసురమర్దిని దేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు లాభిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. సాహస నిర్ణయాలు కూడా లాభిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో అనుకున్నవి సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు బాధ్యతలు న్యాయవాద వృత్తి వారికి పెరుగుతాయి. బ్యాంకింగ్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. విద్యా రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా ఉద్యోగస్తులు చేపట్టగలుగుతారు. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ మహిషాసురమర్దిని దేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి తేనెని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం.
దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు జగన్మాతని శ్రీ మహిషాసురమర్దిని దేవిగా అలంకరిస్తారు. ఈ అలంకరణ యొక్క విశేషత ఏమిటో దేవీ శరణంలో పరిశీలిద్దాం. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు జగన్మాతని శ్రీ మహిషాసురమర్దిని దేవిగా అలంకరిస్తారు. మహర్నవమి సందర్భంగా ఈమె యొక్క ఆరాధన స్మరణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. చండీ సప్తశతిలో శ్రీ మహాలక్ష్మి రూపిణి అయినటువంటి దుర్గాదేవి అష్టభుజాలతో దుష్ట రాక్షసుడైనటువంటి మహిషాసుడిని చంపి లోకాలన్నిటికీ మేలు చేసింది. ఆ తల్లి నవమి రోజున ఈ రాక్షసుని సంహరించింది కాబట్టి దీన్ని మహర్నవమి అని వ్యవహరిస్తారు. మహిషాసురుడి వల్ల తీవ్రమైనటువంటి కష్టాలు పడిన ఇంద్రాది దేవతలంతా తమ తమ శరీరాల్లోంచి మహిషాసురుడి మీద కోపంతో దివ్య తేజస్సుల్ని బయటికి ప్రసరించారు. ఆ తేజస్సులన్నీ కలిసిపోయి ఒక దివ్య తేజోమూర్తిగా పుట్టింది. ఆ మూర్తికి వివిధ దేవతలంతా తమ తమ ఆయుధాలని సమర్పించారు. అలా అందరూ అనేక ఆయుధాలని ఆమెకు సమర్పించగా హిమవంతుడు తన వంతుగా ఒక సింహాన్ని వాహనంగా ఇచ్చాడు. అలా సింహవాహినిగా రూపొందినటువంటి ఆ శక్తి వికటాటహాసం చేసి మహిషాసురుణ్ణి సేనాపతులైనటువంటి చిక్షరుడు, చామరుడు, ఉదద్రుడు, భాస్కరుడు, బిడాలుడు వంటి రాక్షసులందరినీ కూడా సంహరించింది. ఆ తర్వాత జరిగినటువంటి యుద్ధంలో ఆ దేవి అవలీలగా మహిషాసురుణ్ణి చంపి అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రి మీద వెలిసింది. కాలక్రమంగా భక్తులకి కొంగు బంగారంగా నిలిచి కనకదుర్గగా కీర్తి పొందింది. ఈ మహిషాసురమర్దిని దేవిని ఈరోజు స్మరించడం ద్వారా, ఈ అలంకారాన్ని దర్శించడం ద్వారా జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కనుమరుగవుతాయి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబల రీత్యా శక్తి వాస్తుకు స్వాగతం. ఈరోజు మహర్నవమి. ప్రేక్షకులందరికీ కూడాను మహర్నవమి శుభాకాంక్షలు. ఈరోజు అలంకరణ మహిషాసురమర్దిని, చండముండ నిశుంభశుంభ ప్రచండ దైత్య విమర్దిని. మహిషాసుని మర్దించినటువంటి అమృత కల్పవల్లి దేవతలందరూ కూడాను ప్రార్థిస్తే మహాలక్ష్మి స్వరూపంలో సాక్షాత్కరించింది. ఆ తల్లిని ఆరాధన చేసేటువంటి ప్రక్రియ గృహంలో విశిష్టవంతమైన శక్తితత్వాల్ని మనకు ప్రసాదించడానికి ఆస్కారం ఉంది. ఐగిరి నందిని అంటూ ఆ తల్లిని ఆరాధన చేస్తూ ఎరుపు రంగు, పసుపు రంగు కలిగినటువంటి పుష్పాలతో గనక ఇంటిలో చక్కగా త్రికరణ శుద్ధితో పూజ చేసి ఆ తల్లికి ఇష్టమైనటువంటి పులిహోర, గారెలు ఇవన్నీ కూడాను నైవేద్యంగా గనక సమర్పించి వాటిని 10 మందికి కనుక పంచినట్లయితే మన గృహంలో ఎప్పుడూ కూడాను ఆనందం తాండవిస్తుంది. ఆనందదాయకమైనటువంటి ప్రభావాలు, శక్తితత్వాలు మీ గృహంలో చక్కగా విరాజిలింప చేసుకోవటానికి ఆ మహిషాసురమర్దిని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండటానికి చాలా చక్కటి యోగం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో తరచూ ఆటంకాలు గనక ఏర్పడుతూ గనక ఉన్నట్లయితే ఈ రోజున పంచతైల దీపారాధన కూడాను ఆచరించవచ్చు. అలా గనక ఆచరించిన పిదప కొబ్బరి నూనె, వేప నూనె కలిపి ఆలయ ప్రాంగణంలో గనక దీపారాధన చేసినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని సాధించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమ. ఆకస్మిక ధనప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్లు, వివిధ రంగాలలో అభివృద్ధి ఇవన్నీ కూడాను కలగడానికి ఎరుపు రంగు వస్త్రాన్ని ఒత్తులుగా చేసి ఆవు నెయ్యితో గనక ఆలయ ప్రాంగణంలో గనక వెలిగించినట్లయితే తప్పనిసరిగా అభివృద్ధికరమైన ప్రభావం మీ గృహంలో విరాజిల్లుతుంది. తరచూ కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు రావటం,
వివిధ రకాలైనటువంటి చికాకులతో గడపడం లాంటి సంఘటనలు గనక జరుగుతూ ఉన్నట్లయితే మీ ఇంటి ప్రాంగణంలో మహిషాసుర మర్దినికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమం అయిన తరువాత ఉపయోగించినటువంటి ఆ యొక్క పూలమాలను మీ ఇంటి ప్రాంగణంలోని సింహద్వారానికి 2 వైపులా గనక తగిలించినట్లయితే శక్తి పుంజాల రీత్యా మీ గృహంలో విరాజిల్లింప చేసుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. మహర్నవమి అంటే ఏమిటి? మన జీవితానికి మహర్దశను ఏర్పరిచేటువంటి లక్షణం కలిగినటువంటి విశేషవంతమైనటువంటి సుదినం. మన గృహానికి కూడాను మహర్దశ రావాలి అంటే ఆ చక్కని తల్లిని వివిధ రకాలైనటువంటి అర్చనలతో పూజ చేయటమే కాకుండా శ్రీచక్రరాజ నిలయ అని చెప్పేసి ఆ తల్లిని అర్చన చేసేటువంటి విధి విధానం చాలా చక్కటి యోగవంతమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది. బిందు త్రికోణ కాష్టావతార యుగలోక పత్ర వృత్తయుతం వసుదళ వృత్తకళాదళ వృత్తత్రీ మహీగృహం భజే అన్నారు. ఆ శక్తి పుంజాలన్నీ కూడాను మీ గృహంలో ఉంటాయి. ఆ శ్రీచక్రానికి మీరు చక్కటి ఎరుపు రంగు కలిగినటువంటి పుష్పాన్ని ఉంచి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఇంటిల్లిపాది కూడాను శ్రీమాత్రే నమః అని చెప్పేసి కనుక స్వీకరించినట్లయితే అమ్మలగన్న అమ్మ పెన్నుదులిచ్చడి లక్ష్మి పేరుపడ్డ అనాథశక్తి ఆ జగన్మాత మీ గృహంలోని అందరికీ కూడాను అష్టైశ్వర్యాల్ని మహర్నవమి సందర్భంగా విశిష్టవంతమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదింపచేస్తుంది సుమా. మహిషాసుర మర్దినికి సంబంధించినటువంటి చిత్రపటాలు ఇంటిలో ఉంచటం వాస్తుశాస్త్రరీత్యా తగదు. అందుచేత లలితాదేవి యొక్క చిత్రపటాన్ని ఉంచి ఆ తల్లినే మహిషాసుర మర్దినిగా భావన చేస్తూ గనక పూజ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని సాధించుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది శక్తి వాస్తు రీత్యా. ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో ప్రతినిత్యం కూడాను మనం వివిధ రకాలైనటువంటి అలంకరణతో ఉన్నటువంటి ఆ తల్లి యొక్క శక్తితత్వాన్ని భావన చేస్తూ గృహంలో పూజ చేశాం. ఈ విధంగా పూజను ఆచరించడం వల్ల నైవేద్యాలు పెట్టడం వల్ల మీ గృహానికి విశిష్టవంతమైనటువంటి శక్తి పుంజాలు కంటికి కనిపించకుండా అనుక్షణం కూడాను రక్షిస్తూనే ఉంటాయి. కోరుకున్న కోరికలు వెనువెంటనే నెరవేరాలి అని చెప్పేసి భావన గనక గృహంలో ప్రతి ఒక్కరికి కనుక కలిగినట్లయితే పంచహారతి అనేటువంటిది తప్పనిసరిగా ఆ తల్లికి చాలా ఇష్టం. పంచహారతులు ఇచ్చి గంట మ్రోగించి ఓం నాదించై నమః అని చెప్పేసి కనుక ధ్యానం చేస్తే ఆ హారతి తత్వంలో ఆ చక్కని తల్లి మనం కోరుకున్నటువంటి కోరికల్ని అన్నిటినీ కూడాను నెరవేర్చడానికి చక్కగా ఆశీస్సుల్ని అందజేస్తుంది. ఆ శక్తితత్వాన్ని మనకు ప్రసరింపజేస్తుంది సుమా. ఇక్కడ యాదేవీం సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అనేటువంటి తత్వం. ఈ సృష్టి మొత్తం కూడాను శక్తిమయం జగత్, ఆ జగన్మాత వైభవమే. అందుకనే మనం శక్తి ఆరాధన చేశాం. ఆ శక్తి తత్వరీత్యా మన గృహానికి విశిష్టవంతమైనటువంటి శక్తి పుంజాలు ప్రసరింపజేసుకున్నాం. సంగీతం, నాట్యం, కళారంగాలలో ఉన్నతమైనటువంటి స్థితిని సాధించడానికి పద్మాలతో ఆ చక్కని తల్లిని పూజ చేసి ఎలక్కాయల పొడి కలిపినటువంటి పాలు నివేదనగా సమర్పించి ఆ పాలను మహాప్రసాదంగా గనక స్వీకరించినట్లయితే
విశిష్టవంతమైనటువంటి కళారంగాలలో అభివృద్ధిని, సంగీత సాహిత్య రంగాలలో విశిష్ట ఖ్యాతిని మనకు ప్రసాదింపజేస్తుంది ఆ అమ్మలగన్న అమ్మ పెన్నుదిర్చిడి లక్ష్మి. భోగం మోక్షం రెండిటిని ప్రసాదించేటువంటి అమృతవల్లి అన్నాం. యత్రైవ భోగో నహి తత్ర మోక్షః, యత్రైవ మోక్షో నహి తత్ర భోగః. ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు, ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు. ఈ రెండింటినీ కూడాను కావాలంటే ఆ చక్కని తల్లి ఆరాధన వల్లనే లభ్యపడుతుంది అంటోంది శాస్త్రం. కాబట్టి మనం మన గృహంలో భోగాన్ని, మోక్షాన్ని సాధించుకోవటానికి చక్కగా ఆ తల్లిని ఆరాధన చేసి తరిస్తున్నాం. దివ్యవంతమైనటువంటి శక్తి పుంజాల ప్రభావంతో నభూతో నభవిష్యతి అన్న చందంగా అదృష్టకరమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆ చక్కని తల్లి యొక్క దీవెనల కరుణా కటాక్ష వీక్షణాలు మన గృహంలో శక్తి పుంజాల్ని ప్రసరింపచేస్తున్నాయి. శక్తివాస్తుకు సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమస్తే జగచ్చింత్యమాన స్వరూపే నమస్తే మహాయోగి విజ్ఞాన రూపే నమస్తే నమస్తే సదానంద రూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. ఈ శరత్కాలంలో వచ్చేటటువంటి నవరాత్రుల్లో ప్రత్యేకించి దుర్గా సప్తశతిని పారాయణ చేస్తారు. అందుకే దుర్గా సప్తశతి పారాయణం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక విచిత్రమైన లక్షణం చెప్తారు. సప్తశతి శాపం పోవడానికి ఏ మంత్రములను ముందు చదవాలో అవి చదివి సప్తశతి పారాయణం పైకి చేస్తారు, పైకి చదువుతారు. ఎందుచేత అంటే సప్తశతి మీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు, కానీ సప్తశతిలో ఉండేటటువంటి శ్లోకములను విన్నంత మాత్రం చేత ఆ అనుగ్రహం కలుగుతుంది. అందుకే దుర్గా సప్తశతి చదివే ముందు అర్గళా స్తోత్రం చదువుతారు. అర్గళ అన్న మాటకు అర్థం ఏమిటంటే గడియ అని. ఇంటికి తలుపులకి అడ్డంగా ఒక దూలం పెట్టేవారు పూర్వం. గడియ అని తలుపుకున్నటువంటి వాసం మేకుకే ఒక కొయ్య ముక్క అడ్డు ఉండి దాన్ని తిప్పి యువతల తలుపుకి ఉన్నటువంటి భుజం లాంటి దాంట్లోకి అమర్చేవారు. అది లోపల నుంచి బయట నుంచి తలుపు తోసినా ఇంకా తెరుచుకోదు. అలా కాకుండా రెండు వైపులా కూడా ఇలా చేతులు ఇలా పెట్టినట్టుగా ఇనుముతో అమరిక ఉంచేవారు. రాత్రి నిద్రపోయే ముందు లోపల ఆ రెండిటిలోనూ కూడా కలిపి ఒక పొడుగాటి దారు, ఒక కొయ్య ముక్క ఉంచేవారు. బయట నుంచి తలుపులు తోసినా ఇక తలుపులు తెరుచుకోకుండా ఆ దారు రూపం అడ్డుపడుతుంది. ఏది అడ్డుపడడం వల్ల ఇంతకాలం నీలోకి భగవదనుగ్రహం ప్రవేశించలేకపోయిందో అలా అడ్డుపడుతున్నటువంటి పాపాన్ని తొలగించి భగవదనుగ్రహాన్ని మీలోకి ప్రవేశపెట్టడానికి ఉపకరించగలిగినటువంటి స్తోత్రం ఏది ఉన్నదో ఆ స్తోత్రమునకే అర్గళా స్తోత్రం అని పేరు. అర్గళా స్తోత్రాన్ని ప్రార్థనా స్తోత్రంగా చదివి తర్వాత దుర్గా సప్తశతి పారాయణం చేస్తుంటారు. ఆ దుర్గా సప్తశతి పారాయణం చేయడం, దుర్గా సప్తశతితోటి చండీ హోమం చేయడం, ఆ హోమంలో అమ్మవారికి హవిస్సునివ్వడం, ఆ హవిస్సు పొందినటువంటి తల్లి మన పట్ల అనుగ్రహాన్ని వర్షిస్తుంది. అందుకే చండీపరదేవత అన్న పేరుతో హవిస్సులు ఇస్తాం. ఆవిడెవరో కాదు, మీరు దుర్గా సప్తశతి చదివితే అందులో అర్థం అవుతుంది. ఆ చండీపరదేవత దుర్గాదేవి యొక్క ఒక రూపం. ఆవిడికి చండీ అని పేరు. ఎందుకని చండీ అని పేరు వచ్చింది అంటే చిడి కోపనే ఇది చండిహి. ఆమె నల్లబడిన ముఖంతో చాలా కోపంగా ఉంటుంది. ఎందుకు కోపంగా ఉంటుంది అంటే మన మీద కోపం కాదు, బిడ్డల మీద కోపం కాదు, తల్లికి కాలమునందు ప్రజ్వరిల్లుతున్నటువంటి అధర్మమునందు కోపం. బయటికి వస్తున్నటువంటి యమధర్మరాజు గారి యొక్క దంష్ట్రను చూసి కోపం. లోకాన్ని బాధపెట్టి ఆచారాన్ని పాడు చెయ్యాలనుకునేటటువంటి దుర్బోధ చేసేటటువంటి వాళ్ళ మీద కోపం. ఇటువంటి కోపం
భక్తులైన వాళ్ళని పాడు చేసేటటువంటి కోపం కాదది. ఆ కోపం ఎవరు దురాత్ములో వాళ్ళని పాడు చేస్తుంది, సమాజాన్ని పరిపుష్టం చేస్తుంది. అందుకే చండీపరదేవత అన్న పేరుతో దుర్గా సప్తశతితో హవిస్సిచ్చి అన్ని చోట్ల చండీ హోమం చేసి దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు ఈ 9 రోజులు. దుర్గా అనేటటువంటి నామాన్ని కేవలం ప్రతిరోజు ఒక్కసారి, నవరాత్రులే కాదు, జీవితంలో ఉండవలసినటువంటి అలవాటులో అదొక ప్రధానమైనటువంటి అలవాటు. అసలు మనుష్య జన్మ అంత గొప్ప జన్మ ఇంకొకటి ఉండదు. మనుష్య జన్మ అన్న మాటకు అర్థం ఏమిటి? జీవుడు అనేకమైన శరీరాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు, కానీ మనుష్య శరీరంలోకి జీవుడు రావడాన్ని మనుష్య జన్మ అంటారు. ఇందులోకి వస్తే ఏమవుతుంది? ఈ ఒక్క ఉపకరణంలో ఉంటే కొన్ని చెయ్యగలడు. శారదా నవరాత్రులు ఎందుకు చెయ్యాలో తెలుసుకుంటాడు, దుర్గా సప్తశతి ఎందుకు చదవాలో తెలుసుకుంటాడు, దుర్గా అన్న నామాన్ని ఎందుకు ఉచ్చరించాలో తెలుసుకుంటాడు. ఇది ఈ ప్రబోధం మిగిలిన ప్రాణులకు చేస్తే ఉపయోగం ఏముంటుంది? అది చండీ హోమం చేస్తుందా? అది ఒక్క పువ్వు అమ్మవారి దగ్గరికి తీసుకురాగలదా? చేసే ప్రవచనాన్ని వినగలదా? వినలేదు. వినడానికి అనుష్ఠించడానికి యోగ్యమైనటువంటి ఉపాధి ఒక్క మనుష్య ఉపాధి. ఈ ఉపాధికి మాత్రమే ఒక శక్తి ఉంది, మిగిలిన ఏ ఉపాధులకు లేదు. ఏ ఉపాధులకు లేదు అన్న మాట మీరు ఒకటి హద్దు ఎంతవరకు వెడుతుంది అంటే దేవతలకు కూడా లేదు. దీనికి ఉన్న అధికారం, ఈ ఉపాధికి ఉన్న అధికారం దేవతల యొక్క ఉపాధులకు లేదు. మనుష్యుడు పుణ్యకర్మ చెయ్యొచ్చు, పాపకర్మ చెయ్యొచ్చు. కర్మ చెయ్యడానికి యోగ్యమైన శరీరము ఇదొక్కటే. మిగిలిన ఏ శరీరము కూడా ఇక పుణ్యకర్మ చెయ్యడం అన్నది చెయ్యలేదు. పుణ్యకర్మ మాట దేవుడు ఎరుగు, భగవన్నామమును పలకలేదు. దుర్గా అన్న నామాన్ని పలుకు, ఇంత గొప్పది. ఇప్పుడు మనుష్య ఉపాధి ఇంత గొప్పదైనప్పటికీ ఇది స్వర్గానికి వెళ్ళగలదు. గొప్ప పుణ్యం చేసి స్వర్గలోకానికి వెళ్ళి దేవతగా కూర్చుంటాడు. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్ర పదవిని అలంకరిస్తాడు. అసలు అనేకమైనటువంటి పుణ్యకర్మలను కేవలము చిత్తశుద్ధి కొరకు చేసినటువంటి వాడు ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా, ఈ పుణ్యకర్మ వలన నాకు ఈ ప్రయోజనం కలగాలని కోరకుండా, నాకు ఈ సుఖం రావాలని అడగకుండా, ఎందుకు చేస్తున్నావు ఈ పుణ్యం అంటే నా చిత్తశుద్ధి కొరకు, ఎందుకు అనుభవిస్తున్నావు దుఃఖాన్నంటే దుఃఖాన్ని అనుభవించి పాపాన్ని పోగొట్టుకొనుట కొరకు. ఇప్పుడు ఈ రెండూ చేస్తూ పోతే, చిత్తశుద్ధి కలిగి పాపం పోతే జ్ఞానమును పొందడానికి అధికారం వస్తుంది. ఇప్పుడు జ్ఞానమును పొందితే అది మోక్షమునకు కారణమవుతుంది. జ్ఞానము వినా మోక్షమునకు కారణము లేదు. జ్ఞానమే పొందాలి. ఆ జ్ఞానమునకు చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి కలగాలంటే కర్మాచరణ చెయ్యాలి. ఆ పుణ్యకర్మాచరణ చెయ్యగలిగినటువంటి ఉపాధి మనుష్య ఉపాధి ఒక్కటే. అందుకే మనుష్యుని కన్నా గొప్పవాడు లేడు లోకంలో. అందుకు శంకర భగవత్పాదులు అసలు జంతువునాం నరజన్మ దుర్లభం, అసలు నరుడి జన్మ లాంటి జన్మ ఇక దొరకదురా, దీన్ని జాగ్రత్త చేసుకో. నువ్వు దీని గురించి సరిగ్గా ఆలోచించుకోకపోతే నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతి చయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అని శంకర భగవత్పాదులు బాధపడి తెగిడారు అంటే అది ఆయన ఆర్తి. అరే తామరాకు మీద నీటి బొట్టు లాంటిదిరా ఆయుర్దాయం, ఎంతకాలం ఈ ఉపాధిలో ఉంటావో తెలియదు. ఉన్న కాలంలో ఈ ఉపాధితో నువ్వు భగవన్నామాన్ని పలకకపోతే, పుణ్యకర్మాచరణం చెయ్యకపోతే, చిత్తశుద్ధి పొందకపోతే ఈ శరీరం పడిపోయిన తరువాత నీకు కర్మాధికారం దేనికి లేదు. ఇంకా ఇంత గొప్పదైన ఈ మనుష్య శరీరంతో పాటే అది కూడా వచ్చేస్తుంది సహజంగా. ఉపాసనాకాలమైనటువంటి దక్షిణాయనంలో వీడు మనసు భక్తితో ఉన్నదా లేదా, అన్యమైన కోరికలతో ఉన్నాడా, భగవంతుడికి మీరిచ్చేటటువంటి పదార్థములతో సంబంధము లేదో బాగా గుర్తుపెట్టుకోండి. మీరేమిచ్చారన్న దాన్ని ఈశ్వరుడు లెక్కలోకి తీసుకోడు. అసలు ఎందుకు తీసుకోడు? అది ఆయన ఇచ్చింది, అది ఎంగిలి. ఆయనది ఆయనకి ఇస్తున్నావు, నీ సొంతమే ఉంది ఇవ్వడానికి, ఏమి లేదు. అన్ని వేళలా గుణం అలాగే ఉంటుంది. గుణంలో మార్పు రాదు. ఆ గుణం పట్టుకోకూడదు దాన్ని పట్టుకుంటే దుర్గుణం, పట్టుకోవలసిన దాన్ని పట్టుకుంటే సద్గుణం. ఈ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది అంటే దుర్గానామంలోంచి వస్తుంది. రోజు దుర్గా 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 అని ఎవరంటాడో వాడు వాసన గెలవగలడు. వాసనా బలాన్ని గెలిచి వాడు సద్గతుల వైపుకి ప్రయాణం చేస్తాడు. దుర్గతి ఉంది,
దుర్గతిని పోగొడుతుంది, సద్గతి వైపుకి నడిపిస్తుంది. అందుకే దుర్గతిం గమయతి దురయతి సా దుర్గా. దుర్గతులకు దూరం చేసి సద్గతులకు దగ్గర చెయ్యగలిగినటువంటి తల్లి ఎవరున్నదో ఆ తల్లి పేరు దుర్గా. అంటే ఆమె కారుణ్యమూర్తి. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। సాధారణంగా సంప్రదాయం ఏమిటి అంటే ఎవరైనా సరే తల్లిదండ్రులు తమ కుమార్తె యొక్క వివాహం చేసే ముందు కాత్యాయని వ్రతం చేయిస్తారు. ఎందుకు చేయిస్తారు అంటే 2 కారణముల చేత చేయిస్తారు. ఒకటి, జాతకంలో కుజదోషం ఉంటే దాన్ని నివారించి అనుకూల దాంపత్యాన్ని ఇవ్వగలిగినటువంటి వ్రతం కాత్యాయని వ్రతం. రెండోది, మంచి భర్తని అనుకూలంగా దాంపత్యం కొనసాగేటట్టుగా సంతోషంతో పుత్రపౌత్రాభివృద్ధిగా జీవితం 3 పువ్వులు 6 కాయలుగా పరమ సంతోషంతో భార్యని చూడగలిగినటువంటి సమర్థుడైనటువంటి వ్యక్తి భర్తగా రావడానికి కారణం ఈ వ్రతం చెయ్యడమే అని పెద్దలు నిర్ధారించారు. వ్రతము అన్న మాట ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పెద్ద అయిన తర్వాత కూడా నోము వ్రతము ఈ 2 మాటలు ఎక్కడైనా వాడారనుకోండి, దాని యందు 2 కింద విడిపోతుంది పూజ అని గుర్తు. పూర్వభాగమంతా పూజ ఉంటుంది. మీరు ఎదురుగుండా పెట్టుకున్న మూర్తికి పూజ చేస్తారు. ఆ పూజ చేసేటప్పుడు మీకు ఇచ్చినటువంటి సంభారములను సమన్వయం చేస్తారు. 2 పాత్రలలో నీళ్ళు ఇచ్చారు. ఒకదాంతో ఆచమనం చెయ్యాలి. ప్రారంభంలో ఆచమనం చేసిన పాత్ర ఇంకా దేనికి ఉపయోగించకూడదు. ఆ నీళ్లు ఎంగిలవుతాయి కాబట్టి పక్కన పెట్టి 2వ పాత్రలో నీళ్లు తీసుకుని అమ్మవారికి అర్ఘ్యం ఇచ్చినా పాద్యం ఇచ్చినా ఆ నీటితోటే ఇవ్వాలి, 2వ పాత్రలో నీటితోటి. కాబట్టి ఆనాడు గోపికలందరూ కాత్యాయని వ్రతాన్ని చేసి ఎటువంటి అభ్యున్నతిని పొంది శ్రీకృష్ణ భగవానుణ్ణి భర్తగా పొందారో అలాగే మీరు కూడా ఈ వ్రతాన్ని పూర్తి చేసి చక్కగా వ్రతము యొక్క అనుష్ఠానము చేత ప్రీతి పొందినటువంటి కాత్యాయని స్వరూపిణి అయినటువంటి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ విశేషం చేత జీవితంలో సకల విధములైనటువంటి అభ్యున్నతిని పొందెదరుగాక. భక్తి శ్రద్ధలతో చక్కగా అనుసంధానం చెయ్యండి. महाविद्यायै नमः। ॐ श्रीमन्मकुटमण्डितायै नमः। ॐ कल्याण्यै नमः। ॐ कमलाराध्यायै नमः। ॐ करुणासागरायै नमः। ॐ कलिप्रभृतिसंसेव्यायै नमः। ॐ कमलासनसंस्तुतायै नमः। अंबिकायै नमः। ॐ अनेक सौभाग्यदात्र्यै नमः।
भूषणत्रय निर्मुक्तायै नमः। ॐ हृत्सरोरुहवासिन्यै नमः। ॐ आद्यन्तरहितायै नमः। ॐ अनेककोटिभास्करवल्लभायै नमः। ॐ ईश्वरोत्सङ्गनिलयायै नमः। ॐ ईतिबाधाविनाशिन्यै नमः। ॐ इन्दिरापतिसंसेव्यायै नमः। ॐ ईश्वरार्थशरीरिण्यै नमः। ॐ लक्ष्यार्थरूपायै नमः। ॐ लक्ष्मीश ब्रह्मेशामरपूजितायै नमः। ॐ उत्पत्त्यादिविनिर्मुक्तायै नमः। ॐ ह्रीं विद्याप्रतिपादिन्यै नमः। ॐ ऊर्ध्वलोकप्रदायिन्यै नमः। ॐ हानिवृद्धिविवर्जितायै नमः। ॐ सर्वेश्वर्यै नमः। ॐ सर्वलभ्यायै नमः। ॐ गुरुमूर्तिस्वरूपिण्यै नमः। ॐ समस्तप्राणिनिलयायै नमः। ॐ सर्वलोकसुन्दर्यै नमः। ॐ कामाक्ष्यै नमः। ॐ कामदात्र्यै नमः। ॐ कामेशाङ्कनिवासिन्यै नमः। ॐ हरार्धदेहायै नमः। ॐ कल्हारभूषितायै नमः। ॐ हरिलोचनायै नमः। ॐ ललितायै नमः। ॐ लाकिनीसेव्यायै नमः। ॐ लब्धैश्वर्यप्रवर्तिन्यै नमः। ॐ ह्रीङ्कारपद्मनिलयायै नमः। ॐ ह्रीङ्कारार्णवकौस्तुभायै नमः। ॐ समस्तलोकजनन्यै नमः। ॐ सर्वभूतेश्वर्यै नमः। ॐ करीन्द्रारूढसंसेव्यायै नमः। ॐ कमलेशसहोदर्यै नमः। ॐ लक्ष्यगाघोषाम्बायै नमः। ॐ सर्वेशाननपङ्कजायै नमः। ॐ ह्रीङ्कारपदसंवाच्यायै नमः। ॐ ह्रीङ्कारबिन्दुलक्षितायै नमः। ॐ एकाक्षर्यै नमः। ॐ एकरूपायै नमः। ॐ ऐश्वर्यफलदायिन्यै नमः। ओङ्कारवर्णनिलयायै नमः। ॐ औदार्यादिप्रदायै नमः। ॐ गायत्र्यै नमः। ॐ गिरिजाकन्यायै नमः। ॐ गूढार्थबोधिन्यै नमः। ॐ चन्द्रशेखरार्धाङ्ग्यै नमः। ॐ चूडामणिभूषितायै नमः। ॐ जाजी चम्पकपुन्नागकेतकी कुसुमार्च